విశాఖ రైల్వే జోన్ నేపథ్యంలో సౌత్ కోస్ట్ రైల్వేలో ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. విజయవాడ డివిజన్ గుల్లిపాడు రైల్వే స్టేషన్లో మొట్టమొదటిసారిగా ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ను విజయవంతంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా విజయవాడ దువ్వాడ లైన్లో మౌలిక వసతులు, రైళ్ల నిర్వహణ సామర్థ్యం గణనీయంగా పెంచడానికి అధికార యంత్రాంగం సన్నాహాలు చేసింది. రైల్వే స్టేషన్లలో రైళ్లు ఒకే ట్రాక్ పైకి వచ్చి ఢీకొట్టుకోకుండా ఉండేందుకు ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. రైళ్లు ట్రాక్ మారే ప్రాంతాల్లో రెడ్ గ్రీన్ సిగ్నల్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో ఈ సిస్టమ్ చూస్తోంది. రూట్ సరిగ్గా ఉంటేనే సిగ్నల్ ఇస్తోంది. గతంలో మెకానికల్ ఇంటర్లాకింగ్ వ్యవస్థ స్టేషన్ మాస్టర్ ఆఫీసులో క్యాబిన్లలో పెద్ద పెద్ద ఇనప లీవర్ హ్యాండిల్తో పనిచేసేది. రైల్వే సిబ్బందికి ఇది కష్టంగానే ఉండేది. తీగలతో అనుసంధానించి ఉండడం వల్ల హ్యాండిల్స్తో లాగినప్పుడు ఆ తీగలు తెగిపోయి సిగ్నలింగ్ కు ఆటంకాలు ఎదురయ్యేవి. తర్వాత రిలే ఇంటర్లాకింగ్ వ్యవస్థ వచ్చినా ఇది కూడా ఇబ్బందిగానే ఉండేది. ఈ తరుణంలో ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ అందుబాటులోకి రావడం విశేషం.